నమస్తే అండి. నా పేరు అనిత. క్లినికల్ డైటీషియన్, ఆశ్రమ్ హాస్పిటల్, ఏలూరు. ప్రోటీన్లు ఈ కాలంలో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలండి. గుడ్డు, పప్పులు, పాలు, పాల పదార్థాలు, పన్నీరు, టోఫు ఇలాంటివి మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి దృఢత్వం, బలాన్ని ఇచ్చి రోగనిరోధక శక్తిని పోరాడంలో ఉపయోగపడతాయి. తర్వాత మనకి ఇంకా ఎక్కువగా ఉన్నది అల్లం, పసుపు అండి. ఇది నిజంగా చాలా అసలు సుగంధ ద్రవ్యాల్లో చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా మనకి అల్లంలో మనకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీని పెంచడంలో సహాయం చేస్తాయి. వీటితో మనం హెర్బల్ టీలు ఇవన్నీ తయారు చేసుకొని తాగవచ్చు. గోరువెచ్చని పాలలో పసుపు వేసుకొని రోజు రాత్రిపూట కూడా మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇవన్నీ మనకి రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇప్పుడు వచ్చే శీతాకాలంలో కొన్ని ఇన్ఫెక్షన్ నుంచి దరిచేరకుండా మనం రక్షించుకోవచ్చు.